శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ దీర్ఘాయుష్మాన్ భవ. రచయిత ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు. రాత్రంతా మధు కంటి మీద కునుకులేదు. తీవ్రమైన అశాంతి, వివరించలేని వేదన అతని మనసును ఆక్రమించి నిద్రకు దూరం చేశాయి. ఆయన బ్రతకాలని మీరు కోరుకుంటే అడ్మిట్ చేయండి, వైద్యం చేస్తాం. స్పెషలిస్టు చాలా మామూలుగా చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతున్నాడు. చల్లగా ఏ విధమైన భావము లేకుండా మర్యాదగా ఉన్న ఆ మాటలు పరమ కర్కశంగా అతని గుండెల్లో గుచ్చుకున్నాయి. తనకే అంత బాధ అనిపించింది. పాపం నాన్నగారు ఎలా భరించగలిగారు? ఆయన వంక చూడాలంటేనే భయమేసింది. అపరాధ భావంతో మనసంతా కుచించుకుపోయింది. కానీ ఏం చేయగలం? ఇక్కడంతా ఇంతే. ఎవరైనా సరే మనసు, భావాలు, అనుభూతుల స్పందన ఇటువంటి సున్నితమైన విషయాలకు ఇక్కడ తావులేదు. అంతా భౌతికవాదం, ప్రాక్టికాలిటీ. దేనికి దాపరికము, రహస్యము, సంకోచము ఉండదు. ప్రతిదీ బాహాటమే. ఇంకా ఏమన్నారు ఆ డాక్టర్? మరీ స్పష్టంగా, ఇది ఎస్టిమేషన్. రఫ్గా 1-2 మార్జిన్ ఉంచుకోండి. 1-2, 1 లేక 2 లక్షల డాలర్లు. తన పరిస్థితి ముఖ కవలికలను బట్టి గ్రహించినట్టున్నాడు. అందుకే అన్నాను, 70 దాటిన మనిషి అయినా ఈయన ఇంకా జీవించి ఉండాలని మీరు కోరుకుంటేనే చేర్చమని మళ్ళీ అదే మాట. ఉద్రేకం తన్నుకు వచ్చింది. కానీ ఎట్లా ఖండించాలో తెలియని సంస్కారం. తల్లిదండ్రులు ఎంత వృద్ధులైనా కలకాలం జీవించాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఏమీ మాట్లాడలేకపోయాడు తను. ఎట్లాగో మాట పెగుల్చుకొని వెంటనే చెయ్యాలా ఆపరేషన్ అని మాత్రం అనగలిగాడు. యా, ఇట్స్ బెటర్, హిస్ కండిషన్ ఈజ్ క్రిటికల్, బట్ మెడిసిన్స్ వాడితే ఇంకొక 3 అట్ ద మోస్ట్ 4 నెలలు బ్రతుకుతాడు అంతే. తర్వాత త్వరగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం మంచిది. చాలా సామాన్యమైన విషయంలాగా ఆంగ్లంలో గడగడా చెప్పేసి ప్రిస్క్రిప్షన్ స్లిప్ ఇచ్చాడు. విష్ చేసి మళ్ళీ కలుస్తానని చెప్పి మేము వచ్చేసాం. తన మనసుకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. నాన్నగారితో ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. అకస్మాత్తుగా బయటపడిన ఆయన జబ్బు తీవ్రతను గురించి కాదు, అన్ని వేల డాలర్లు ఎలా సమకూర్చుకోవాలా అని కూడా కాదు. డాక్టర్ అన్న మాటలకు నాన్న మనసు ఎంత గాయపడిందో అని. మనిషి ప్రాణానికి మరి ఇక్కడ ఇచ్చే విలువ అంతే. మరి నిజంగా ఆ మనిషి మనకు కావాలనుకుంటేనే తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే వీళ్ళు ఆరోగ్యవంతులై మనకు ఉండాలి అనుకుంటేనే వైద్యం చేయించమనాలి. ఆ వ్యక్తి ఇంకా మనకు ఎంత మటుకు ఉపయోగపడగలడు? ఇన్ని లక్షల డాలర్లు వెచ్చించి వైద్యం చేయించేంత విలువైన ప్రాణమా అది అనేగా. 70వ పడిలో పడినా నిన్నటి వరకు నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ సంపన్న దేశంలో అమ్మా నాన్న తమతో కొంతకాలం ఉంటారని పంపించాడు. వాళ్ళకి ఆ ఊరు, ఆ ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు. ఇప్పుడు కాదు అని రాను పోను ఛార్జీలకే లక్షలు పోయాలి అని ఇంతకాలం తప్పించుకున్నారు. కానీ తామిద్దరూ అమెరికాలో ఉండి, అమ్మా నాన్న అక్కడ ఉండి సంపన్నులై ఉండి డబ్బుకు చూసుకోవటం ఏమిటి అని ఎలాగో చెప్పి ఒప్పించి ఇక్కడకు రప్పించాడు. ఇక్కడ కొంతకాలం వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు. ఇక్కడ ఆచార వ్యవహారాలు, పద్ధతులు నప్పకపోయినా సర్దుకున్నారు. అయితే అకస్మాత్తుగా నాన్నగారికి అనారోగ్యం చేసి పరిస్థితి తలక్రిందులైంది. ఇప్పుడు అనిపిస్తోంది, వాళ్ళని ఇక్కడకు రప్పించి తప్పు పని చేశానేమోనని. అక్కడ గోష్పాత క్షేత్రంలో గోదావరి పుణ్యస్నానాలు చేస్తూ, ఆలయాలు దర్శించుకుంటూ ఇద్దరూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవనం సాగించేవారు. వేగపూరితమైన ఈ యాంత్రిక వాతావరణం ఆ పెద్దవాళ్ళకేం ఆనందాన్ని ఇస్తుంది? ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలకు తనకు వాళ్లకు మధ్య అగాధమే ఏర్పడింది. పిల్లల ఆల్బమ్లు పంపి, ఉత్తరాలు రాసి శ్రమపడి మళ్ళీ తమ అనుబంధాన్ని ఎట్లాగో పునరుద్ధరించుకున్నాడు. మనవలు కలిగాక అమ్మా నాన్నల మనసు మారింది. మనవల పట్ల మమకారం సహజంగానే మళ్ళీ మమ్మల్ని కలిపింది. పెద్దలు ఇచ్చిన 10 ఎకరాల బంగారం లాంటి భూమి, దివాణం లాంటి ఇళ్ళు, సుఖవంతమైన జీవితం
చిన్న ఊరని కానీ అన్ని సౌకర్యాలు ఏర్పరచుకొని ఊళ్ళో ప్రముఖులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పిల్లల్ని వృద్ధిలోకి తేవడం కోసం అమ్మా నాన్నగారు ఎంతో శ్రమించారు. మధు బరువుగా నిట్టూర్చాడు. ఆలోచనలు ఆగటం లేదు. ఎక్కడెక్కడ తిరిగినా చివరకు ఉదయం డాక్టర్ దగ్గరకు ఆగుతున్నాయి. సంపన్న దేశాలతో మనుష్యులు పరుగులు తీసే మింటింగ్ మెషిన్స్ లాగా మారిపోతారు తప్ప అతి సున్నితమైన మనోభావాలు నిలుపుకోలేరు. ఏ బంధమైనా డబ్బుతోనే. మెదడు తప్ప మనసు ప్రభావం తక్కువ. అయినా నాన్న ముఖం ముందే కనీసం పేషెంట్ ఎదురుగా ఉన్నాడని కూడా పట్టించుకోకుండా ఆ మాటలు అన్నాడంటే ప్రపంచం ఎలా ఉందో తెలుస్తోంది. నాన్న 70 సంవత్సరాలు పైబడి అరిగిపోయిన యంత్రంలా కనిపించి ఉంటాడు ఆయనకు. ఆ మనిషిని అన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టి బ్రతికించుకోవడం వలన నీకేమన్నా ఉపయోగం ఉంటుందా? ఆలోచించుకోమనేలాగా ఆ మాటలకు అర్థం. ఎన్ని వేల కోట్ల డాలర్లు అమ్మా నాన్నలకు సరితూగగలవు? నాన్న ఇదంతా చూసి ఎంత బాధపడుతున్నారో, ఏమనుకుంటున్నారో. మరణశయ్య మీదున్న మనిషికి కూడా ప్రేమతో ధైర్యం చెప్పి ఊపిరిపోయాలనుకునే మన సంస్కృతికి ఈ సంపన్న సంస్కృతికి ఎంత భేదము. నిద్ర రావడం లేదా? క్రిస్టియానా లేచి అడిగింది. అతని బాధ ఆమెకి అర్థమైంది. ఎన్నాళ్ళ నుంచి ఈ దేశంలో ఉంటున్నాం. ఇదంతా ఇక్కడ మామూలే కదా. బాధపడతావెందుకు? ఆయన చెప్పింది నిజమే కదా. ఇన్ని వేల డాలర్లు ఎక్కడ నుంచి తెస్తాం చెప్పు. ఇదే ఇండియాలోనైతే వైద్యం చాలా చీపే. ఫ్యూ ల్యాక్స్తో అయిపోతుంది. క్రిస్టియానా మాటల కోపం తెచ్చుకున్నాడు మధు. ఏమిటి నువ్వంటున్నది? ఖర్చు ఎక్కువని నాన్నగారికి వైద్యం చేయించమా? అది కాదు మధు, మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది? నువ్వు నేను 10 సంవత్సరాల నుండి సేవ్ చేసిందంతా బిల్డింగ్కే అయిపోయింది. జీవితం అంతా కటింగులే కదా. తను చెప్పింది నిజమే. సంపాదనకు తగిన ఖర్చు ఖరీదైన జీవన విధానం. అయినా ఏదైనా ఆలోచించాలి క్రిష్. నాన్నగారికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. నువ్వే ప్లాన్ చేయాలి. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అన్నాడు ఆర్తిగా భార్య చేతులు పుచ్చుకొని ఉద్విగ్నంగా అన్నాడు. ఓకే డార్లింగ్, రేపు మా ఆఫీస్లో కన్సల్ట్ చేస్తాను. ఏదో ఒక మార్గం చూద్దాం. వర్రీ కాకు అంది ధైర్యం చెప్తూ. ఏమన్నారు డాక్టరు అని అడిగితే ఏముంటుంది, మామూలే, గుండె బలహీనంగా ఉందన్నారు. మందులు ఇచ్చారులే అని మాత్రం చెప్పాడు దాశరథి భార్య వైదేహికి. అంతకన్నా ఏమీ చెప్పలేకపోయాడు. ఆమెని ఈ విషయం ఎక్కువగా మాట్లాడి బాధించదలుచుకోలేదు ఆయన. ఆవిడ మరీ అమాయకురాలేం కాదు. అయినా బయట ప్రపంచంలోని లౌక్యం గడుస్తానం అంతగా అర్థం చేసుకోలేని మెత్తదనం ఉన్నది ఆమెలో. తన భర్త మీద, బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు తెలివి మీద గొప్ప భరోసా. మళ్ళీ అందరూ నూటికో కోటికో ఏ ఒక్కరికో అబ్బే తెలివి అదృష్టం అతనికి ఉన్నాయని మెచ్చుకుంటుంటే తల్లిగా ఆవిడ మనసులోనే గర్వపడుతుంది. పైకి నిగర్వంగా వినమ్రంగా నవ్వి మనదేముంది అంతా దేవుడి దయ అంటుంది. దాశరథి ఇప్పుడు కొడుకు దగ్గరికి రావటంలో ఆవిడ ప్రమేయం ఏమీ తక్కువ కాదు. కొడుకు సాంప్రదాయానికి తన మనసుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నా భర్త కంటే వైదేహే ముందుగా కాలానుగుణంగా ఆలోచించింది. రాజీ మార్గానికి వచ్చింది. కొడుకుని తమ కుదుట్లో నిలుపుకోగలిగింది. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. వాడు తన మనసుకు నచ్చిన పిల్లని చేసుకున్నాడు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు మన పెద్దరికం నిలబెట్టుకొని పిల్లల్ని ఆదరించాలి కానీ దూరం చేసుకుంటామా అని దఫదఫాలుగా ఆయనకు నచ్చజెప్పి ప్రయాణం చేయించింది. అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన సంపన్న దేశం, నెల నెలా వేలాది డాలర్ల సంపాదన, పెద్ద బంగ్లా, ఇద్దరికీ చెరో కారు, తన జీవితంలో ఎన్నడూ చూసెరిగిన సౌకర్యాలు, దేనికి లోటు లేదు. డబ్బు ఉండాలే కానీ అన్ని కళ్ళ ముందరే ఉంటాయి. అయితే భర్త ముఖంలో ఒక విధమైన ఉదాసీనత కనిపిస్తోందని, ఏదో మంటగా ఉంటోందని అంటుంటే మధు ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. పోతూ పోతూ ఉన్న ప్రాణాన్ని పట్టి తెచ్చి గూట్లో నిలిపేంతగా వైద్య సదుపాయాలున్న దేశం. అంత భయపడవలసిన పనేముంది అనుకొని, అసలు ఏమన్నారేమిటి, ఆపరేషన్ కానీ చెయ్యాలన్నారా అంది ఆయన వంక చూస్తూ. అన్నాడు దాశరథి మళ్ళీ అదే నిర్లిప్తతతో. దానికింత ఆలోచన ఎందుకు? అబ్బాయి ఏమన్నాడు? ఎప్పుడు చేయించుకుంటారు అంది మామూలుగా.
ఏమిటి చేయించుకునేది? మన ఊళ్ళో ట్రస్ట్ ఆసుపత్రిలో చేరినట్టు అనుకుంటున్నావా? దాశరథి ఎగతాళిగా నవ్వబోయాడు. గొంతు భయంతో కాదు, 70 సంవత్సరాల జీవితం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఎన్నో సంయోగ వియోగాలను అనుభవించాడు. జీవితం అంటే ఏమిటో సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అంతకంటే పెద్దగా కుతూహలం, ఆశ లేదు. భగవంతుడిచ్చిన జీవితాన్ని అంగీకరించక తప్పదు. మరణం అంటే భయమూ లేదు. అనివార్యమైన అంత్యదశ ఎవరికైనా తప్పనిసరే, ఎవరికైనా తప్పనిదే. అదేమిటట్లా అంటున్నారు? అందావిడే ఆయన మాటల్ని అర్థం చేసుకోలేక. చేతికి 10 జతల బంగారు గాజులు, మెడ నిండా రకరకాల ఆభరణాలు, ఖరీదైన దుస్తులు, చాలామందికి అందుబాటులో లేని జీవన సౌకర్యాలు, ఆస్తి అంతస్తు ఇన్ని కలిగి ఉండి పల్లెలో గొప్ప సంపన్నులుగా ఉంటున్న తమకు కొరతేమిటి అని ఆవిడ ఉద్దేశం. ఆర్థిక పరిపుష్టి ఉంది, ఎంత ఖర్చైనా భయపడవలసింది లేదై అని ఆవిడ ఉద్దేశం. అందుకని భర్త తీరు ఆమె అర్థం చేసుకోలేకపోయింది. కొడుకును అడిగింది, ఏ రామధు, ఏమిటి సంగతి? అసలు డాక్టర్ ఏం చెప్పాడు? మీ నాన్నగారేం వివరం చెప్పడం లేదు. గుండె బలహీనంగా ఉంటే ఇక్కడ వైద్యానికేం కుదవరా బాబు? ఏమిటి ఆలోచన? మధు తటపటాయించాడు. తల్లికేం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మకు తెలియని విషయాలు. తమ ఆర్థిక అసమర్థతను వివరించలేడు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం కనుక తమకేమీ లోటు లేదని ఆవిడ ఊహ. దైనందిన జీవితానికి సుఖ సంతోషాలకైతే ఇండియాలో ఉన్న చాలామంది కుటుంబీకుల కంటే తమ స్థితి ఉన్నతంగా ఉన్నమాట నిజమే. అయితే ఎంత సంపాదనో అంత ఖర్చు. ఈ సొసైటీలో తమది దిగువ మధ్య తరగతి కుటుంబమే. అమ్మకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. తమ మరణానంతరం అంత్యక్రియల నిమిత్తం కూడా నెలకిన్ని డాలర్లు అని జీతంలో కోత పెట్టి ఉంచే అతి ఖరీదైన దేశం ఇది. మధు మనసులో మదన పడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఊహించను కూడా కూడని అనేక అసంతోషకర విషయాలు గుర్తుకు వచ్చి తీవ్రమైన వేదనకు లోనవుతున్నాడు మధు. ఏం లేదమ్మా, నువ్వేం వర్రీ కాకు. నాన్నగారి ఆరోగ్యం బాగానే ఉంది, మందులు వాడితే తగ్గిపోతుంది అని మాత్రం చెప్పాడు. ఇంట్లో చిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. ఒకరితో ఒకరు ఏది మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. అమ్మను నాన్నను ఊరికి పంపించేస్తే బాగుండేది అన్న ఆలోచన రోజు రోజుకి మధులో బలపడుతోంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో తన వల్ల కాదని ఇంటికెళ్ళిపోండి నాన్న అని ఎట్లా పంపాలో తెలియక వ్యధ చెందుతున్నాడు. క్రిస్టియానా మామగారి ఆపరేషన్కి అవసరమైన సొమ్ము జమ చేసే మార్గాలను వెతుకుతోంది. తనకు తెలిసిన చారిటబుల్ ట్రస్ట్కి, ఫిలాంథ్రఫిస్టులకు విజ్ఞాపనలను పంపింది. వ్యక్తిగతంగా కూడా కొంత సమకూర్చాలని ప్రయత్నిస్తోంది. డాక్టరు చెప్పిన గడువులో రోజు కొంతకాలం తరిగిపోతుంది. వచ్చింది వచ్చినట్టు ఆపరేషన్ ఫండుగా దాచి ఉంచుతోంది. ఆమె చేస్తున్న ప్రయత్నాలు మధులో కూడా కొంచెం ఆశ కలిగిస్తూ ఉన్నాయి. ఎలాగో $1,00,000 సమీకరించుకోగలిగితే ఆపరేషను విజయవంతంగా జరిగి తండ్రి ఆరోగ్యవంతుడవుతాడు అన్న ఆశ అతన్ని ప్రలోభ పెడుతోంది. ఇక బయట నుండి సహాయం రావడం ఆగిపోయింది. ఆ వచ్చింది కూడా ఎందుకు సరిపోయేట్లు లేదు. ఒక 10% ఆపరేషన్ కాస్టు మీట్ అవుతుంది. నాకు ఒక ఉపాయం తోస్తుంది. ఒక్క 10 రోజుల్లో మామగారికి మనం ఇక్కడ ఆపరేషన్ చేయించగలమో లేదో తేలిపోతుంది అంది క్రిస్టియానా మధుతో. అదేదో ముందే చేస్తే బాగుండిపోయేది. నాన్నగారిని అమ్మను డాక్టర్ మాట చెప్పిన దానికి వెంటనే పంపిస్తే బాగుంటుంది. నాన్నగారిని అమ్మను డాక్టరు మాట చెప్పిన వెంటనే పంపిస్తే బాగుండేది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని దిగులు పడుతున్న మధుతో తన ఆలోచన చెప్పింది. మధు ఎగిరిపడ్డాడు. ఏమనుకుంటున్నావే మన అన్నగారంటే? ఆయన దగ్గర మాత్రం నీ అర్థం లేని మాటలు చెప్పకు అని. అది తాత్కాలిక ఆవేశమే. ఇప్పుడు తన ముందు 2 మార్గాలున్నాయి. క్రిస్టియానా చెప్పిన మార్గంలో ప్రయత్నించి మరికొంత కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే వెంటనే అమ్మను నాన్నగారిని ఇండియా పంపించేయడం. ఏదైనా 10 రోజుల్లోగా చెయ్యాలి. ఎటూ నిర్ధారించుకోలేని అవస్థతో సరే నీ ఇష్టం అన్నాడు అయిష్టంగానే భార్యతో. మామయ్య గారు, ఇది అమెరికాలోని అతిపెద్ద కాథడ్రాల్.
అంటూ సిటీ చర్చికి తీసుకువచ్చింది చెప్పింది క్రిస్టియానా. ఇక్కడ మనం కాసిన రోజులు ఉందాం. మీ స్వస్థత కోసం నేను ఇక్కడ ప్రార్థనలు చేస్తాను. మామగారు జీసస్ ఈజ్ అవర్ సేవియర్. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఇక్కడ విశ్రాంతిగా కూర్చోండి. అత్తయ్య గారు మీరు ఇక్కడే ఉండండి అంటూ తను వెళ్ళి చర్చి గేటు ముందు నిలబడి వచ్చే వాళ్లకు కరపత్రాలు పంచుతుంది. వైదేహికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయికి తెలుగు రాకపోవడం వలన తనేం చెప్పినా అడిగినా అర్థం చేసుకోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాసిని రోజులు ఇక్కడ ఉండి ఏం చేయాలని? వైదేహి అనుమానాలకు కొద్దిసేపట్లోనే సమాధానం దొరికింది. నిస్సత్తువుగా ఒక మూలగా చర్చి ఎంట్రన్స్లో గోడకు ఆనుకుని కూర్చొని ఉన్న దాశరథి ఎదురుగా ఓ జీసస్ సేవ్ దిస్ పూర్ ఓల్డ్ మ్యాన్ అని హృదయం దగ్గర క్రష్ చేసుకుంటూ తోచింది దానం చేసిపోతూ ఉన్నారు. బెత్తరపోయాడు దాశరథి. ఏమిటిది? ఏం చేస్తుంది ఈ అమ్మాయి అన్నాడు హీనస్వరంతో. వైదేహి ప్రాణం చచ్చిపోతోంది. పండగల్లోనూ పర్వదినాల్లోనూ గోదావరి గట్టు మీద దారికి అటు ఇటు గోనెపట్టలు ముందు పరుచుకుని దేవుడి దర్శనం చేసుకు వెళ్ళే భక్తులను ధర్మం అడుక్కునే యాచకులు గుర్తు వచ్చి అవమాన భారంతో కృంగిపోయింది. ఎందుకా అమ్మాయి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అంది కోడలతో. డోంట్ వరీ అత్తగారు, ఇక్కడ ఇది తప్పు కాదు. దానం ధర్మం దాతృత్వం ఇక్కడ ఎక్కువే. కలిగినంతలో దీనుల్ని ఆర్తుల్ని ఆదుకోవడం అమెరికన్స్ తమ ధర్మంగా భావిస్తారు అంది క్రిస్టియానా. మధు క్రిస్టియానా చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాగైతేనేం శస్త్రచికిత్సకు అవసరమైన సొమ్ము హాస్పిటల్లో జమ చేయగలిగారు. పువ్వు చేరి పొలమాలైనట్లుగా ఎంతోమంది ఉదాత్తంగా చేసిన సాయం ఈనాడు తన ప్రాణాలను నిలబెట్టబోతుంది. ఇది తన మనోభావాలకు వ్యతిరేకంగా జరిగింది. ఇచ్చిన చెయ్యే కానీ ఎవరి దగ్గర నుంచి పుచ్చుకున్న చెయ్యి కాదది. అందరూ ఈ విషయం ఆలోచించక ప్రశాంతంగా ఉండమంటున్నారు. ఆపరేషన్కు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. వైదేహి, మధు, దాశరథి దగ్గర ఉన్నారు. అందరూ క్లోజ్ సర్క్యూటు టీవీని చూస్తున్నారు. ఇన్సెట్లో 16-17 సంవత్సరాల పిల్లవాడి ఫోటో చూపిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు ఫిలిప్స్, 17 సంవత్సరాల వయసు, మెట్రికులర్ డిస్ఫంక్షనింగ్, ఆపరేషన్ అర్జెంట్, దాతలకు అభ్యర్థన. దాశరథి చూస్తున్నవాడల్లా అకస్మాత్తుగా బెడ్ మేంచి లేచాడు. ఏమిటి నాన్న, లేచారేమిటి అన్నాడు మధు చప్పున తండ్రి చేయి పట్టుకొని. మధు, నాకు ఈ ఆపరేషన్ వద్దురా అంటూ అతన్ని విడిపించుకొని సర్జన్ క్యాబిన్లోకి నడిచాడు. నర్సు, అటెండెంటు గాబరా పడుతూ వెంట పరుగు పెట్టారు. ఏమిటమ్మా నాన్నగారు అంటూ మధు కూడా తల్లిని తీసుకొని డాక్టర్ రూమ్ వైపు వచ్చాడు. అప్పటికే ఆయన ఎదురుగా కూర్చొని వాట్ హ్యాపెన్, యూ షుడ్ నాట్ మూవ్ అని ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న డాక్టర్ని చిరునవ్వుతో చూస్తూ, నథింగ్ టు వర్రీ డాక్టర్, నా ఆపరేషన్ కోసం మా అబ్బాయి డిపాజిట్ చేసిన డబ్బుని అదిగో టీవీలో చూపిస్తున్నారే ఆ కుర్రాడు ఫిలిప్స్కు వినియోగించండి. వాట్ అన్నాడు ఆయన విస్మయంగా, అనుమానంగా. ఎస్ డాక్టర్, పాపం ఆ కుర్రవాడు చిన్నవాడు, ఎంతో జీవితం ముందు ఉన్నవాడు. నేను 70 ఏళ్ళు పైబడిన వయోవృద్ధుణ్ణి. జీవితమంతా ముగిసిపోయి ఒక అవశేషంగా మిగిలిన వాడిని, చర్మాంకంలో అడుగుపెట్టిన వాడిని. ఆపరేషన్ చేసి గుండెను మరమ్మత్తు చేసినా మరో 5 లేక 10 సంవత్సరాలు పొడిగించగలరు. నా కోసం అంత సొమ్ము వెచ్చించడం వ్యర్థమే అవుతుంది. ఆ కుర్రవాడి ప్రాణాలు రక్షించండి. ఆ సొమ్ముతో అతని గుండె కవాటాలను సరిచేసి అతను నిండు 100 ఏళ్ళు బ్రతికేటట్లు చేయండి. ఎస్, ఇది నా హృదయపూర్వకమైన అభ్యర్థన. ప్లీజ్ సేవ్ హిమ్. అందరూ నివ్వెరపై చూస్తూ ఉన్నారు. క్షణాల మీద ఫిలిప్స్ ఆపరేషన్ ఏర్పాటు జరిగిపోయాయి. స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్లోకి వెడుతూ ఉన్న అక్కడే చిరునవ్వు ముఖంతో నిలబడి ఉన్న దాశరథిని చూసి థ్యాంక్ యూ గ్రాండ్ఫా అన్నాడు. దాశరథి కుర్రవాడి తలపైన చెయ్యి ఉంచి లాంగ్ లీవ్ మై బాయ్ అన్నాడు ఆర్ద్రంగా. ఆయన ముఖంలోని వెలుగు, కళ్ళలోని సంతృప్తి, తీరులోని ధీరత్వం చూసి విస్మితుడయ్యాడు మధు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు.
శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము సాగర తీరము.